ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే 3 అంతస్తులను అధిగమించాలి. అవే ద్వైతం, విశిష్ట అద్వైతం, అద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? 2 భాగాలుగా ఉండటం. విశిష్ట అద్వైతం అంటే ఏమిటి? ఆ 2 భాగాలు సన్నిహితం కావటం. అద్వైతం అంటే ఏమిటి? ఆ 2 భాగాలు పూర్తిగా కలిసిపోవటం. ఈ మూడింటిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినట్లే. ద్వైతం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి జీవాత్మ, పరమాత్మ. అలాగే ద్వయం 2 సమానమైనటువంటి అర్ధభాగాలు. మూడవది ద్వంద్వం, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. ద్వైతం, ద్వయం, ద్వంద్వం. ద్వైతం తర్వాత అద్వైతానికి వెళ్ళబోయే ముందు విశిష్ట అద్వైతాన్ని గురించి తెలుసుకోవాలి. ద్వైతం అంటే ఏమిటి? జీవాత్మ, పరమాత్మ విడివిడిగా ఉండటం, వేరుగా ఉండటం. విశిష్ట అద్వైతం అంటే జీవాత్మ, పరమాత్మ 2 అనుసంధానం కావటం. ప్రతి జీవికి జీవభావం ఉంటుంది. జీవ పదార్థంతో కూడి ఉండి జీవ చైతన్యం కలిగినటువంటి ప్రతి ప్రాణికి జీవభావం ఉంటుంది. జీవభావం ఉన్నప్పుడు దానికి సొంత వ్యక్తిత్వం ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, పుట్టుక మరణాలు ఉంటాయి, పరిధులు పరిమితులు ఉంటాయి, జీవిత సంకల్పం ఉంటుంది. ఏమిటా జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి జాతిని నిలబెట్టుకోవటం, జాతిని సంరక్షించుకోవటం, జాతి మనుగడ కోసం ఆరాటపడటమే జీవిత సంకల్పం. జీవుడిగా ఉన్నంత వరకు విశ్వం నుండి వేరైన భావన ఉంటుంది. అందువల్ల జీవుడు తప్పనిసరిగా విశ్వంలో కలిసిపోవాలి. జీవుడు జీవిత ప్రణాళికను, జీవిత సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం జీవితాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి ఆ జీవిత ప్రణాళిక, జీవిత సంకల్పం నెరవేరిన తర్వాత జీవుడు తప్పనిసరిగా విశ్వంలో కలిసిపోవలసిందే. అది ప్రకృతిలో ఒక భాగం, ప్రకృతి ధర్మం. అయితే జీవభావం పరిమితంగా ఉన్నప్పుడు పరిధులు పరిమితులు కూడా బలహీనంగా ఉంటాయి. జీవభావం ఎక్కువగా ఉన్నప్పుడు పరిధులు పరిమితులు ఎక్కువగా ఉంటాయి. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా
వృక్షాలలో జీవభావం చాలా తక్కువగా ఉంటుంది. అవి ప్రత్యేకమైనటువంటి ఆకారంతో జీవితాన్ని ప్రారంభించి జీవితాన్ని ముగిస్తున్నప్పటికీ, అనేక జాతుల వృక్షాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వాటిల్లో జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. సొంత ప్రణాళిక, సొంత ఎజెండాలు పెద్దగా ఉండవు. మనసు, బుద్ధి రెండు లేవు కాబట్టి, ఇంద్రియ చైతన్యం కూడా లేదు కాబట్టి చర్య ప్రతిచర్యలు ఉండవు. చుట్టూ జరిగేటటువంటి అంశాల పట్ల స్పందన ఉంటుంది కానీ వ్యతిరేకత మాత్రం ఉండదు. అందువల్ల వృక్షజాతులలో జీవభావం కనిష్ట స్థాయిలో ఉంటుంది. వృక్షాల నుండి ఆవిర్భవించినటువంటి జంతువులను గమనించండి, జంతు సామ్రాజ్యాన్ని పరిశీలించండి. వీటికి సొంత వ్యక్తిత్వం ఉంటుంది, చర్య ప్రతిచర్యలు ఉంటాయి, ఇష్టం అయిష్టం ఉంటాయి. అందుకు మూల కారణం ఇంద్రియ చైతన్యం ఉండటమే. ఇవి మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటాయి. జాతుల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం కోసం, ఆవాసం కోసం, భద్రత కోసం పోరాటం చేస్తూ ఉంటాయి. సజాతి పోరాటం ఉంటుంది, విజాతి పోరాటం కూడా ఉంటుంది. ఈ పోరాటంలో తమను తాము రక్షించుకోవటం కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటాయి. అందువలన వృక్షాలతో పోలిస్తే జంతు సామ్రాజ్యంలో జీవభావం ఎక్కువగా ఉంటుంది. అవి బ్రతకటం కోసం, జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటాయి. మరణ భయం వాటిని వెంటాడుతూ ఉంటుంది. అదే మానవులను గమనించండి. మానవులలో ప్రత్యేకమైనటువంటి శారీరక నిర్మాణం ఉంటుంది. వెన్నెముక ఉంటుంది, మెదడు ఉంటుంది. వెన్నెముక లోపల వెన్నుభావం ఉంటుంది, ఉష్ణ రక్తపు స్వభావం ఉంటుంది. పరిసరాలతో నిమిత్తం లేకుండా శరీర ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. మాతృ సంరక్షణ ఎక్కువగా ఉంటుంది. బిడ్డల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోవటం కోసం జీవితంలో ఎక్కువ కాలం వెచ్చించవలసి వస్తుంది. తల్లి గర్భంలో బిడ్డ కొంతకాలం పెరుగుతుంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఈ విధంగా జీవిత సంకల్పం నెరవేరటానికి జీవితంలో ఎక్కువ శాతం కేటాయించవలసి వస్తుంది, సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. శారీరక అవసరాలు తీర్చుకోవాలి, భౌతిక అవసరాలు తీర్చుకోవాలి, కుటుంబ పోషణ ఉంటుంది, బిడ్డల పెంపకం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉండటం వల్ల వృక్షాలతో పోలిస్తే, జంతువులతో పోలిస్తే మానవ జాతిలో జీవభావం ఎక్కువగా ఉంటుంది. సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది, సొంత ప్రపంచం ఉంటుంది. చుట్టూ పరిధులు, పరిమితులు ఉంటాయి. వాటి నుండి బయటపడే అవకాశమే లేదు. తనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. వీటన్నిటి వల్ల మానవ జాతిలో మిగతా జాతులతో పోలిస్తే అహంకారం ఎక్కువగా ఉంటుంది, జీవభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జీవభావం ఎక్కువగా ఉన్నందువల్ల మనిషి పురోగమన పరిణామానికి బదులుగా తిరోగమనం వైపుకు మళ్ళుతున్నాడు. మానవులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది, మనో చైతన్యం ఉంటుంది, బుద్ధి చైతన్యం ఉంటుంది, తెలివి, మేధా సంపత్తి ఉంటుంది, పరిసరాల పట్ల అవగాహన ఉంటుంది, స్పందన ఉంటుంది, భాష ఉంటుంది, నాగరికత ఉంటుంది,
తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళితే తానెవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి దేనిలోకి లయం చెందుతుంది, జీవితానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన గావించుకునేటటువంటి అవకాశం, అదృష్టం, అర్హత ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అందువల్ల వృక్షాలతో పోలిస్తే, జంతువులతో పోలిస్తే మానవ జాతిలో అహంకారం తారస్థాయిలో ఉంటుంది, జీవభావం కూడా ఎక్కువగా ఉంటుంది. పరిధులు, పరిమితులు ఉంటాయి. ఈ పరిధులు, పరిమితుల వలన మనిషి సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని, సమాచారాన్ని సేకరించుకొని ప్రత్యేక తరహా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం వల్ల మనిషిలో తప్పనిసరిగా ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. మానవత్వం కరుమరుగవుతుంది, దానవత్వం ప్రకోపిస్తుంది, దివ్యత్వానికి అవకాశమే లేదు. భూమండలం మొత్తంలో అతి ప్రమాదకరమైనటువంటి జాతి మానవ జాతి. తెలివి, మేధా సంపత్తి ఉండటం వల్ల మానవుడు సొంత ప్రపంచాన్ని, సొంత ప్రణాళికను, సొంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా ఎదగాలి అనేటటువంటి భావంతో ప్రకృతి నుండి వేరై, ప్రకృతికి దూరమై, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా కొల్లగొడుతూ, ధ్వంసం చేస్తూ, తనకు తానుగా సమస్యలు సృష్టించుకుంటూ సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి సైతం సమస్యగా మారుతున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి లక్షణమో మీరు ఆలోచించండి. భూమండలం నుండి మానవ జాతిని వేరు చేసేటట్లయితే, అసలు మానవ జాతి అంటూ లేకపోతే భూమండలం సుభిక్షంగా ఉంటుంది కదా. మానవుడు ఆవిర్భవించిన తర్వాత భూమండలం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది కదా. అందున గత 25,000 సంవత్సరాలుగా నాగరికత పరిణామంలో మానవుడు ప్రకృతికి దూరమై, తెలివి, మేధా సంపత్తిని పెంచుకొని, సత్యాన్ని, ధర్మాన్ని కాలరాచి, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని, సొంత ప్రణాళికతోటి, పథకంతో భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి మానసికంగా బలహీనపడి, దానవత్వం ప్రకోపించి, మనిషి విశ్వం నుండి వేరై నరకయాతనను అనుభవిస్తున్నాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం నుండి బయటపడటం కోసమే మనిషి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అన్వేషణ చేశాడు, బుద్ధిని ఉపయోగించాడు, తెలివి, మేధా సంపత్తిని పణంగా పెట్టాడు. అసలు నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, మరలా తిరిగి దేనిలో లయమవుతుంది, పుట్టుకకు ముందు జీవితం ఏంటి, మరణం తర్వాత జీవితం ఏంటి, మధ్యలో జరిగేటటువంటి మాయనాటకం ఏంటి, నేను ఎదుగుతున్నానా, దిగజారుతున్నానా, మానవత్వంతో జీవిస్తున్నానా, దానవత్వంతో జీవిస్తున్నానా, నాలో ఇటువంటి తిరోగమన పరిణామం జరగడానికి మూల కారణం ఏంటి, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ చరాచర జగత్తుకు మూలమైన, ఆధారమైనటువంటి భగవంతుని యొక్క ఉనికిని గురించి లోతుగా అధ్యయనం చేసి, దానిని బహిర్గతం చేసి, జీవితానికి అన్వయించుకొని, నేను కూడా భగవంతుడనే అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా తెలుసుకొని, అనుభవంలోకి పొంది, ఈ చరాచర జగత్తుకు అతీతమైనటువంటి భగవంతుడి స్థితికి చేరి సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి సత్తా ఏర్పరచుకున్న ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే ఎంతమంది ఆ స్థితికి చేరగలుగుతున్నారు? వందల సంవత్సరాల కాల వ్యవధిలో కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది.
అది కూడా ఎలా సాధ్యమవుతుంది? పుట్టుకతోటి ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమై జీవభావం తక్కువగా ఉండి తమో రజోగుణాలు కనిష్ట స్థాయిలో ఉండి సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ స్థితికి చేరగలుగుతారు. పుట్టుకతో ఉత్తమ సంస్కారాలు లేకపోయేటట్లయితే కఠోర సాధన చేయవలసి వస్తుంది. జీవోభావం అనేది ఈ జన్మకు సంబంధించింది కాదు, ఎన్నో జన్మల నుండి దశల వారీగా సంక్రమిస్తూ వచ్చింది. ఒక జాతి ఏర్పడాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాల వ్యవధి అవసరమవుతుంది. కొన్ని వేల తరాల యొక్క మార్పులు జరగాలి. ఆ విధంగా నూతన జాతి ఆవిర్భవించడానికే కోట్ల సంవత్సరాల కాల వ్యవధి అవసరమవుతున్నప్పుడు ఆ విధంగా ఏర్పడేటువంటి జీవోభావాన్ని సమూలంగా కరిగించుకొని పరిధులు, పరిమితులు, బౌండరీసు, సొంత ప్రపంచాన్ని కరిగించుకొని విశ్వంలో కలిసిపోవటం అంటే సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నంత సులభం మాత్రం కానే కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, కానీ పరిణతి చెందే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఆ విధంగా పరిణతి చెందాలంటే జీవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి అంతరం తగ్గిపోవాలి. జీవుడు జీవుడిగా ఉన్నంత వరకు దేవుడికి దూరం అవుతాడు. జీవుడు దేవుడిని గురించి ఆలోచిస్తూ తన స్వస్వరూపాన్ని గురించి, సహజ స్వభావాన్ని గురించి తెలుసుకోగలిగితే దానవత్వాన్ని ఛేదించుకొని మానవత్వాన్ని కరిగించుకొని మాధవత్వాన్ని అందుకొని దివ్యత్వంలో జీవిస్తూ దేవుడిగా మారి ప్రజల చేత పూజలు అందుకొని అంతిమంగా దేహ విముక్తిని పొంది విశ్వంలో సులభంగా ఐక్యం చెందే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి జీవాత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు, ఈ జీవాత్మ కరిగిపోవటానికి మనిషి బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని గురించి తెలుసుకోవాలి. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది అనే దాని గురించి తెలుసుకోవాలి. తన జీవితానికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. తనను గురించి, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలను గురించి సమూలంగా అధ్యయనం చేసి అవగాహన గావించుకున్నటువంటి వ్యక్తి మాత్రమే దానవత్వాన్ని ఛేదించుకొని మానవత్వాన్ని అధిగమించి మాధవత్వాన్ని పొంది దివ్యత్వంలో జీవించే అవకాశం ఉంటుంది. అందుకు 3 అంతస్తులు ఉన్నాయి. 1 ద్వైతం, 2 విశిష్ట అద్వైతం, 3 అద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? 2 విడివిడిగా ఉంటే, 2 భాగాలు విడివిడిగా ఉంటే అదే ద్వైతం. జీవుడు, దేవుడు, జీవాత్మ, పరమాత్మ, మానవుడు, మాధవుడు. ఇదేమిటి? ద్వైతం. మానవుడు సాధారణ స్థాయిలో ఉంటాడు, మాధవుడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఒక జీవి దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను జీవాత్మ అంటారు. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను పరమాత్మ అంటారు. కాబట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. అలాగే ఒక జీవాత్మకు పరిమితమై జీవితాన్ని కొనసాగించేటటువంటి ప్రాణినే జీవుడు అంటారు. విశ్వం మొత్తానికి సంబంధించి విశ్వవ్యాప్త భావనను ఏర్పరచుకొని విశ్వ శరీరంతో జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తినే దేవుడు అంటారు. ఈ జీవుడికి దేవుడికి మధ్య ఏముంది? జీవోభావం ఉంది, అహంకారం ఉంది, సొంత ప్రపంచం ఉంది, సొంత ప్రణాళిక ఉంది, సొంత ఎజెండా ఉంది, సొంత కార్యక్రమం ఉంది, గమ్యాలు, లక్ష్యాలు ఉన్నాయి, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఉన్నాయి. వీటన్నింటి వలన
మనిషి విశ్వం నుండి వేరయ్యాడు. వృక్షాలలో కానీ జంతువులలో కానీ జీవభావం కనిష్ట స్థాయిలో ఉంటుంది. అందువల్ల అవి ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించి సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ మానవుడిలో మాత్రం జీవభావం ఎక్కువగా ఉంటుంది, అహంకారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మానవుడు నిరంతరం ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటాడు, ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు, ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమవుతాడు. ప్రకృతి కంటే నేను ఉన్నతం అనేటటువంటి భావన ఉంటుంది, ప్రకృతి నుండి నేను వేరనేటటువంటి భావన ఉంటుంది. ప్రకృతి సూత్రాలను పూర్తిగా విరుద్ధంగా వాటిని కాలరాస్తూ ఉంటాడు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుంది? ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవుల్ని ప్రకృతి కాపాడుకుంటుంది కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి జీవుల్ని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు లోపల పరిసర మార్పులను తట్టుకోగలిగినటువంటి దృఢత్వం, పటుత్వం, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయి. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తుంటే వ్యాధి నిరోధక శక్తి హరించుకుపోతుంది. ప్రస్తుతం మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి నుండి వేరైపోయాడు, ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయాడు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు, ప్రకృతిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు, మలుచుకుంటున్నాడు. కాబట్టి ఇదంతా ఏమిటి? అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. అటువంటి జీవన విధానంతో జీవించేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా జీవోభావాన్ని విపరీతంగా పెంచుకుంటారు. తెలివి, మేధా సంపత్తి అనేది చాలా ప్రమాదకరమైంది. మేధావి అంటే జీవోభావాన్ని ఎక్కువగా పెంపొందించుకునేవాడు, అహంకారం పరిధిలో పూర్తిగా ఇరుక్కుపోయేవాడు. తమోగుణస్థులలో జీవభావం ఎక్కువగా ఉంటుంది, రజోగుణస్థులలో మధ్యస్థంగా ఉంటుంది, సత్వగుణస్థులలో కనిష్ట స్థాయిలో ఉంటుంది. జీవిత పరమార్థం ఏమిటి? జీవిత సంకల్పం ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి? జీవాత్మను పరమాత్మతో అనుసంధానం గావించటమే జీవిత పరమార్థం, జీవిత లక్ష్యం, జీవిత గమ్యం, జీవిత సంకల్పం. ఎవరికైతే జ్ఞానపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో, వ్యక్తులతోటి, సంఘటనలతోటి, సన్నివేశాలతోటి నామమాత్రపు సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఎవరైతే భౌతిక ప్రపంచమే ముఖ్యం అనుకొని అందులో పూర్తిగా నిమగ్నమై అనవసరపు ప్రాపంచిక విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, అటువంటి వ్యక్తులు జీవోభావాన్ని విపరీతంగా పెంచుకుంటారు, అహంకారాన్ని తారాస్థాయికి చేర్చుకుంటారు, చుట్టూ బలమైనటువంటి కాంక్రీట్ గోడలు నిర్మించుకుంటారు. అదే అసలైన జీవితం అని ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? జీవన విధానంలో మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి, జీవన సరళిలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి. ప్రకృతికి అనుగుణమైనటువంటి ఆలోచన విధానం ఉంటే అహంకారం కరిగిపోతుంది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం ఉంటే అహంకారం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం శారీరక సుఖానికి అలవాటు పడేటటువంటి తమో గుణస్థుల్ని, ఇంద్రియాలను విపరీతంగా రెచ్చగొడుతూ విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన, ఖరీదైన భోగలాలస జీవితానికి అలవాటు పడేటటువంటి రజోగుణస్థులను గమనించండి. వీళ్ళిద్దరిలో జీవభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీవభావము అంటే అహంకారం.
అహంకారం ఎక్కువగా ఉందంటే జీవభావం ఎక్కువగా ఉన్నట్లే. ఈ జీవభావం ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని జన్మల నుండి సంక్రమిస్తూ వస్తుంది. రుచులు కానీ, అభిరుచులు కానీ, సిద్ధాంతాలు కానీ, అభిప్రాయాలు కానీ, భావాలు కానీ, అలవాట్లు కానీ, జీవన విధానం కానీ, సమాచారం కానీ, సిద్ధాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సొంతగా తయారు చేసుకుని, సొంతగా సృష్టించుకుని, సొంతగా ఏర్పరచుకున్నవి. ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏమిటి? ముందు జీవిత సంకల్పం నెరవేరాలి. జీవిత సంకల్పం నెరవేరటం అంటే ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలగాలి. అందుకు సంతానోత్పత్తి కోసం భార్యాభర్త కానీ, స్త్రీ పురుషులిద్దరు కానీ ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి. మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం సంసిద్ధంగా ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవిత సంకల్పం నెరవేరుతుంది. జీవిత సంకల్పం నెరవేరితేనే జీవుడు భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విడిపోయే అవకాశం ఉంటుంది. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు భౌతిక ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటారు. ఏదో కావాలనే భావన ఎక్కువగా ఉంటుంది, కామం ఎక్కువగా ఉంటుంది, అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ప్రపంచం అనే మత్తులో ఉంటారు, మాయలో ఉంటారు, భ్రమలో ఉంటారు, భ్రాంతిలో ఉంటారు, వెలుగులో ఉంటారు, వ్యామోహంలో ఉంటారు. వాళ్ళు బాహ్యముఖ ప్రయాణంలో ఉంటారు. కాబట్టి అంతరంగంలో అసంతృప్తికి మూల కారణం ఏంటంటే జీవిత సంకల్పం నెరవేరకపోవటమే. జీవిత సంకల్పం నెరవేరాలంటే నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ మూడు కూడా పటిష్టంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, లైంగిక పట్టుతో ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకళ్ళకొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. అర్ధబీజాలను విడుదల చేసేటప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండాలి. లైంగిక ప్రక్రియలో తృప్తిగా పాల్గొనగలగాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? ఇవన్నీ జరుగుతూ ఉంటే మనిషి సంకల్పం నెరవేరుతుందనేటటువంటి భావంతో ఉండి అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి సమూలంగా దగ్ధమైపోతుంది, కరిగిపోతుంది. ఎప్పుడైతే పరిమితమైనటువంటి భావనతో ఉంటారో బంధాలు పెరుగుతూ ఉంటాయి. విశ్వవ్యాప్త భావనతో ఉంటే బంధాలు కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి జీవాత్మను ఏం చేయాలి? పరమాత్మలో లయం చేయాలి. అందువల్ల జీవోభావాల గురించి తెలుసుకోవాలి. జీవోభావంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. భగవంతుడి యొక్క ఉనికిని గురించి, భగవంతుడిని గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. అందుకు సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. ఇక్కడ ద్వైతంలో ఏం జరుగుతుంది? భగవంతుణ్ణి అజ్ఞాతంగా భావిస్తూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. భగవంతుడి ద్వారానే అంతా జరుగుతుంది. భగవంతుడే నన్ను పుట్టిస్తున్నాడు, పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు, చివరికి భగవంతుడే నన్ను తీసుకెళ్తున్నాడు అనే భావంతో భగవంతుని మీద పూర్తిగా భారం వేసి విశ్వాసంతో జీవించగలిగితే అదే ద్వైతం అవుతుంది. క్రతువులు కానీ, పిండ తర్పణలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ, దీక్షలు కానీ, మాలలు కానీ, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా మనిషిని భగవంతుడి వైపుకు మళ్లించేవి. విగ్రహాలు కానీ, పటాలు కానీ, వ్యక్తులను గురించినటువంటి భావనలు కానీ, దేవతలను గురించి ఆలోచించటం కానీ,
దేవుళ్ళను పూజించటం కానీ ఇటువంటి విధానాలన్నీ కూడా ద్వైతం అవుతాయి. కాబట్టి నేను వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు ఎక్కడో మబ్బుచాటున ఉన్నాడు. అతని ద్వారానే ఈ ప్రపంచం కొనసాగుతుంది. నేను కూడా అందులో ఒక భాగమే. ఆ విధంగా అతనిలో పాపభీతి పెరగాలి, దైవ చింతన పెరగాలి. భగవంతుడి యొక్క అండదండల కోసం అతను ప్రయత్నించడం వల్ల అహంకారం ఎంతో కొంతమేర కరిగిపోతుంది. కాబట్టి నేను ఫలానా అనేటటువంటి భావన తక్కువగా ఉంటుంది. భగవంతుడే సర్వస్వం అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ప్రజ్ఞ ఎంతో కొంత మేరకు విస్తరిస్తుంది. కావాలి అనే భావన తక్కువగా ఉంటుంది. అంతా భగవంతుని మయమే, భగవంతుడి ద్వారానే ఏర్పడింది, భగవంతుడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి భావన ఉండటం వల్ల ఏమవుతుంది? అహంకారం ఉండదు కదా, అహంకారం తగ్గిపోతుంది కదా. అదే ద్వైతం అవుతుంది. ద్వైతం అంతా కూడా కర్మకాండకు సంబంధించింది, కర్మలకు సంబంధించింది, వైదిక క్రతువులకు సంబంధించింది. అయితే రెండవది ఏంటి? విశిష్టాద్వైతం. ఇది ఉపాసనాకాండ, భక్తి మార్గం. విశ్వానికి ప్రతిరూపంగా భగవంతుణ్ణి కానీ, దేవతను కానీ, దేవుణ్ణి కానీ, ఒక వ్యక్తిని కానీ, పటాన్ని కానీ, రూపాన్ని కానీ ఎదురుగా ప్రతిష్ఠించుకొని ఆ రూపంలో తాను కలిసిపోయే విధంగా పాటలు కానీ, పద్యాలు కానీ, భక్తి గీతాలు కానీ, భజనలు కానీ లయబద్ధంగా ఆలపిస్తూ ఉంటే ప్రతి భజనకి భావన ఉంటుంది, శృతి ఉంటుంది, లయ ఉంటుంది, తాళం ఉంటుంది. ఆ విధంగా ఎదురుగున్నటువంటి ఆ రూపమే విశ్వానికి ప్రతిరూపం అనేటటువంటి భావంతో రూపాన్ని మనసులోకి ఆవాహనం చేసుకునే విధంగా భక్తి మార్గంలో జీవించగలిగితే అదే విశిష్ట అద్వైతం. కర్మయోగం ద్వైతానికి సంబంధించింది, భక్తి యోగం విశిష్ట అద్వైతానికి సంబంధించింది. కాబట్టి కర్మయోగంలో మధ్యలో క్రతువులు చేయించేటటువంటి పూజారి ఉంటాడు, పురోహితుడు ఉంటాడు. కానీ భక్తి యోగంలో భగవంతుడికి భక్తునికి మధ్య ఇంకెవరు ఉండరు. భక్తి ఉంటుంది. విశ్వానికి ప్రతిరూపమైనటువంటి భగవంతుడు నా ఎదురుగా ఉన్నాడనేటటువంటి భావంతో ఆ దేవుడి యొక్క స్వభావాన్ని బట్టి భక్తి గీతాలను, భజనలను, పాటలను, పద్యాలను ఆలపిస్తూ ఉండి తత్వాలను స్తుతిస్తూ ఉండేటట్లయితే అదే విశిష్ట అద్వైతం అవుతుంది. అందువల్ల విశిష్ట అద్వైతం అనేది ద్వైతం కన్నా మనిషిని భగవంతుడి వైపుకు సన్నిహితం చేస్తుంది. కాబట్టి భగవంతుని స్తుతిస్తూ ఉండి, పాటలు పాడుతూ ఉండి, భజనలు చేస్తూ ఉండి, భక్తి గీతాలు ఆలపిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. కర్మకాండ ద్వారా శారీరక మమకారం తొలగిపోతుంది. భక్తి మార్గం ద్వారా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చింతనలో, భక్తి మార్గంలో దేనిలోనైనా సరే ఇంద్రియాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇంద్రియాలు లోపలకు ఉపసంహరించుకోబడేటట్లయితే శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఇంద్రియాలు ఉద్రేకపడేటట్లయితే, అతిగా వాటిని ఉపయోగించేటట్లయితే బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలంటే మనం భగవంతుని స్తుతిస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, పద్యాలు పాడుతూ ఉండాలి, భగవంతుని కీర్తిస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి.
ఆయనే నాకు సర్వస్వం అనేటటువంటి భావన కలగాలి. అప్పుడు తన సొంత వ్యక్తిత్వం పూర్తిగా కరిగిపోతుంది. దీన్నే శరణాగతి అంటారు. భగవంతుడికి తనను తాను సమూలంగా సమర్పించుకోవటమే శరణాగతి అంటే. కర్మయోగుల కన్నా భక్తి యోగులు ఉన్నతంగా ఉంటారు. కర్మయోగం శరీరానికి సంబంధించింది, భక్తి యోగం ఇంద్రియాలకు సంబంధించింది. కర్మయోగం కర్మేంద్రియాలకు సంబంధించింది, భక్తి యోగం జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. కాబట్టి జ్ఞానేంద్రియాలను అదుపు చేసుకోవాలంటే అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే భగవంతుడు నాలో ఉన్నాడు అనేటటువంటి భావంతో భగవంతుడిని ఆవాహనం చేసుకోవాలి. భగవంతుడి పట్ల శరణాగతిలో ఉండాలి. నా సర్వస్వం భగవంతుడి అనే భావన కలగాలి. విశ్వాసానికి శరణాగతికి వ్యత్యాసం ఉంటుంది. విశ్వాసం అనేది భగవంతుడికి జీవుడికి మధ్య అంతరాన్ని ఎక్కువగా ఉంచుతుంది. అదే శరణాగతిలో భక్తుడు తనను తాను భగవంతుడికి సమూలంగా శరణదొచ్చుతాడు. తనను తాను సమర్పించుకుంటాడు. తనను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటే అహంకారం ఎందుకుంటుంది, జీవభావం ఎందుకుంటుంది? కాబట్టి జీవభావం సులభంగా తొలగిపోవటానికి చక్కని రాచబాటు ఏమిటంటే ఇదే భక్తి మార్గమే. దాన్నే విశిష్టాద్వైతం అంటారు. విశిష్టమైనటువంటి ద్వైతాన్నే విశిష్టాద్వైతం అంటారు. ద్వైతంలో రెండున్నాయి, కానీ విశిష్టమైనటువంటి ద్వైతంలో ఆ రెండు సన్నిహితం అవుతాయి, దగ్గర అవుతాయి. ఆ విధంగా రెండు దగ్గరైనప్పుడు సొంత వ్యక్తిత్వం కరిగిపోతుంది కదా. కాబట్టి భక్తి మార్గం చాలా గొప్పది. భక్తి ప్రపత్తులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు భగవంతుడికి సన్నిహితంగా ఉంటారు. భగవంతుడి యొక్క రూపాన్ని ఆవాహనం చేసుకుంటారు, అంతరంగంలో ప్రతిష్ఠించుకుంటారు. తాను ఎవరిని పూజిస్తున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఎవరిని స్తుతిస్తున్నాడో, ఎవరిని గురించి తత్వాలు పాడుతున్నాడో ఆ వ్యక్తిని అంతరంగంలోకి ప్రతిష్ఠించడం ద్వారా, ఆహ్వానించడం ద్వారా మనిషి యొక్క అహంకారం సమూలంగా కరిగిపోతుంది, జీవభావం సమూలంగా కరిగిపోతుంది. జీవుడు భగవంతుడిలో ఐక్యం చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల భక్తి మార్గం అనేది చాలా కీలకమైంది. అయితే అహంకారం ఎక్కువగా ఉన్నవాళ్ళు శరణాగతిలో జీవించలేరు. సొంత ప్రణాళిక, సొంత పథకాలు, సొంత ఎజెండాలు, గమ్యాలు, లక్ష్యాలు ఉన్నాయనుకోండి, అహంకారం ఎక్కువగా ఉంటుంది కదా. అహంకారం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? శరణాగతి తగ్గిపోతుంది. ప్రస్తుతం భక్తి మార్గం అనేది వైఫల్యం చెందడానికి మూల కారణం కొంతమంది అమాయకత్వంలో ఉండి మూఢభక్తిలో ఉంటున్నారు. కొంతమంది భక్తి మార్గం వైపుకి వెళ్ళటానికి అహంకారం అడ్డొచ్చి శరణాగతిని పొందలేక దూరం అవుతున్నారు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు వంటివి విశ్వాసం ద్వారా కలుగుతాయి. భగవంతుని లోపలికి ఆవాహనం గావించుకోవాలంటే అంతరంగం ఖాళీగా ఉండాలి కదా. అంతరంగంలో అనవసరపు ప్రాపంచిక సమాచారం ఉందనుకోండి, భగవంతుని లోపలికి స్వీకరించే అవకాశం లేదు కదా. అయితే ఈ భక్తి అనేది ఎలా ఉండాలి? హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. మూఢభక్తి చాలా ప్రమాదకరం. కాబట్టి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఒక 1000 సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు, నేటి ప్రపంచం వేరు.
మనిషి పుట్టుకతోనే జీవభావం బలీయంగా ఉండి జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. జీవితం గడిచే కొలది విద్యార్థి దశలోనే గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఏర్పరచుకుంటున్నాడు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆశలు, ఆశయాలు ఏర్పరచుకుంటున్నాడు. కుటుంబ పోషణలో శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడేటటువంటి జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడు, దాన్ని అనుసరిస్తున్నాడు. ఇటువంటి మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో శరణాగతి ఉండదు కదా. శరణాగతి అంటే ఏమిటి? తనను తాను సమూలంగా సమర్పించుకోవటం, తనకంటూ ఏమీ లేకుండా చేసుకోవటం, భగవంతుడే దేవుడే సర్వస్వం అనుకోవటం, భగవంతుడిని అంతరంగంలోనికి స్వీకరించటం. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారనుకోండి, వాకిళ్ళు తెరిచి ఉంచి అతిథిని ఆహ్వానించేటట్లయితే ఆ అతిథి సంతోషపడతాడు, మన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలా కాకుండా మనిషి ఇంట్లోకి ప్రవేశించకుండా తలుపులేసి గడి పెట్టామనుకోండి, కటకటాలకు తాళం వేసామనుకోండి, లోపలికి ఎలా వస్తాడు? కాబట్టి తెలివి, మేధా సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి శరణాగతి తక్కువగా ఉంటుంది. అమాయకులే ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఎక్కువగా అనుభూతిని పొందుతున్నారు. అమాయకుల అంతరంగం తెల్లగాయతి మాదిరిగా ఉంటుంది, మేధావుల అంతరంగం న్యూస్ పేపర్ మాదిరిగా ఉంటుంది, చిత్తం కలుషితంగా ఉంటుంది. చిత్తు అంటే ఏమిటి? జ్ఞానం. చిత్తు కాగితం అంటే ఏమిటి? పనికిరానటువంటి అనవసరపు జ్ఞానంతో కూడినటువంటి పేపర్ అది. అందువల్ల శరణాగతి అనేది ఎప్పుడు వస్తుందంటే అహంకారం తక్కువగా ఉన్నప్పుడు, జీవభావం తక్కువగా ఉన్నప్పుడు శరణాగతి వస్తుంది. అయితే భగవంతుని గురించినటువంటి అవగాహన ఉండి, శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణ ఉంటే, భగవంతుడిలో ఉన్నదే నాలో కూడా ఉంది అనే భావన కలిగితే, నేను భగవంతుడి నుండి వచ్చాను, తిరిగి మరలా భగవంతుడిలోనికి ఐక్యం చెందుతాను అనేటటువంటి భావన బలీయంగా ఉండేటట్లయితే జీవుడికి దేవుడికి మధ్య అంతరం తక్కువగా ఉంటుంది. అంటే కర్మకు కానీ భక్తికి కానీ తప్పనిసరిగా జ్ఞానం తోడు కావాలి. మేధావులు కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళు జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారు. జ్ఞాన సముపార్జనలో విపరీతంగా తప్పిస్తూ ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు భక్తిని, కర్మ మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి జ్ఞానం ఒక్కటే ఉంది. జ్ఞానపరంగా పరిణతి చెందినప్పటికీ శారీరక మమకారం పోకుండా, ఇంద్రియాల ఉద్రేకం పోకుండా జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేయటం సాధ్యం కాదు కదా. జ్ఞానం కూడా ప్రమాదమే, అది కూడా అహంకారాన్ని పెంచుతుంది. నేను ఫలానా అనబడే భావన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఫలానా అనే భావన ఎక్కువగా ఉంటుందో అక్కడ శరణాగతి తగ్గుతూ ఉంటుంది కదా. అందువల్ల ద్వైతంలో ఇరుక్కున్న విశిష్ట అద్వైతమే ముఖ్యమని భక్తి మార్గంలో జీవిస్తున్నా అవి పరిమితమైనవే. ఈ రెండింటినీ కాదని జ్ఞాన మార్గంలోకి వెళ్ళి జ్ఞాన సముపార్జనలో పూర్తిగా ఇరుక్కుపోతే జ్ఞానం అనేది లోపల ప్రవేశించి అది కూడా మనసును కలుషితం చేస్తుంది, సంస్కారాల మోతాదును పెంచుతుంది, భగవంతుని లోపలకు ప్రవేశింపనీయదు. అంతా తెలిసిందనేటటువంటి అహంకారం ఎక్కువగా ఉంటుంది, జీవభావం ఎక్కువగా ఉంటుంది. తెలుసుకున్నది అంతా కూడా సంస్కారాల రూపంలో లోపల భద్రపరచబడి ఉంటుంది కాబట్టి పరిధులు ఎక్కువగానే ఉంటాయి. అందుకే కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. చూసారా, ఇదే సాంకేతిక పరమైనటువంటి విధానం అంటే.
టెక్నికల్గా ఆలోచించేటట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. గురుడిగా ఆలోచిస్తున్నా, గురుడిగా నమ్ముతున్నా, గురుడిగా శరణాగతిలోకి వెళ్ళినా అది పరిపూర్ణత్వానికి అవరోధం అవుతుంది తప్ప పరిపూర్ణత్వం పొందటానికి మార్గం సులభతరం కానే కాదు. కాబట్టి కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. భగవంతుడు ఎదురుగున్నటువంటి పటంలోనే ఉన్నాడు అనే భావన ఉందనుకోండి, భగవంతుడిని పరిమితం చేయటమే కదా. ఒక దేవుడి పట్ల విశ్వాసం, శరణాగతి ఉన్నాయి అనుకోండి, మరొక దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటారు కదా. ఒక దేవుడి పట్ల రాగం ఉంటే మరొక దేవుడి పట్ల వ్యతిరేకత ఉంటుంది కదా. కాబట్టి జ్ఞానపరంగా ఎదక్కపోతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ద్వైత విశిష్ట అద్వైతాలను ఆచరిస్తున్నా, అనుసరిస్తున్నా ఆ పరిమిత తత్వం ఇంకా పెరుగుద్ది కదా. అది కూడా ప్రమాదమే కదా. అందుకే సంస్థల్లో జీవించేవాళ్ళు, సంస్థలు అతుక్కుపోయేవాళ్ళు, సంస్థతో విడరాని బంధాలు ఏర్పరచుకునేవాళ్ళు, గురువుల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ నిరంతరం ప్రదక్షిణలు చేసేవాళ్ళు, పరుగులు పెట్టేవాళ్ళు అంతా కూడా బానిస భావంతో జీవిస్తూ ఉంటారు. శరణాగతి అనేది జ్ఞానం ద్వారా కలగాలి తప్ప గురుడిగా శరణాగతి ఉండకూడదు. అశాస్త్రీయ శరణాగతి ఉండకూడదు. సర్వస్వ శరణాగతి ఉండాలి. సర్వస్వ శరణాగతి అంటే నేను భగవంతుడనే, ఎదురుగా ఉన్నది కూడా భగవంతుడే అనే భావంతో భగవంతుడికి సన్నిహితంగా ఉంటూ భగవంతుడిని సులభంగా ఆవాహనం చేసుకొని భగవంతుడిలో కలిసిపోయే ప్రయత్నం చేయటమే సర్వస్వ శరణాగతి అంటే. అందుకే జ్ఞానం లేకుండా యోగం సిద్ధించే అవకాశమే లేదు. కర్మయోగాన్ని గురించి అవగాహన ఉండాలి, భక్తి యోగాన్ని గురించి అవగాహన ఉండాలి, అందులో ఉన్నటువంటి ప్రమాదం తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి ఔన్నత్యం తెలుసుకోవాలి. ఏది ఆచరిస్తే, దేన్ని ఆచరిస్తే సత్ఫలితం వస్తుందో చక్కటి అవగాహన ఉండాలి. సాంకేతికపరమైనటువంటి విధానాన్ని అనుసరించాలి. అప్పుడే మనిషి తన పరిధులు, పరిమితులు, జీవభావాన్ని కరిగించుకునే విషయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా సున్నితమైన, సూక్ష్మమైన, కీలకమైనటువంటి అంశాలు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ద్వైతంలో ఉన్న, విశిష్ట అద్వైతంలో ఉన్న జ్ఞాన మార్గాన్ని అనుసరించిన లోపల ఇంకా అసంతృప్తి అలాగే కొనసాగుతూ ఉంటుంది. పరిమిత తత్వాన్ని పెంచేది ఏదైనా ప్రమాదకరమే. పరిమిత తత్వాన్ని, అహంకారాన్ని, జీవభావాన్ని కరిగించేది ఏదైనా సరే ఆమోదయోగ్యమే. భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం అవగాహన లేనటువంటి విధానాలను అనుసరిస్తూ బంధాలను పెంచుకుంటూ స్వేచ్ఛను పొందలేకపోవటమే. కాబట్టి భగవంతుని గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి, జీవితాన్ని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడు విశిష్ట అద్వైతం సులభమవుతుంది. దీనికి సంబంధించి సామవేదం చక్కగా ఉపయోగపడుతుంది. సామవేదం యొక్క మహాపదం ఏమిటి? తత్వమసి. తత్ అంటే ఏమిటి? అది లేక నీవు. త్వం అంటే ఏమిటి? నేను. అసి అంటే ఏమిటి? రెండు ఒకటై ఉన్నాము. తత్తు త్వము అసి, దాన్నే సోహం అంటారు. సో అంటే ఏమిటి? పరమాత్మ. హం అంటే ఏమిటి? జీవాత్మ. రెండు కలిస్తే ఏమిటి? ఏకత్వం. కాబట్టి అద్వైతానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా విశిష్ట అద్వైతం ఉండాలి. విశిష్ట అద్వైతంలో పరిణతి చెందాలంటే ద్వైతం ఉండాలి. ద్వైతము, విశిష్ట అద్వైతాలు ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోలేము. అద్వైతానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఇవి రెండో అవసరమే. కాబట్టి ఎవరితోనైనా, దేనితోనైనా బంధాలను పెంచేటటువంటి విధానం ఏదైనా, ఎటువంటిదైనా అశాస్త్రీయమైనదే.
కాబట్టి శరణాగతి ఎలా ఉండాలి? పరిపూర్ణ జ్ఞానంతో కూడినటువంటి శరణాగతి ఉండాలి. దాన్నే సర్వస్వ శరణాగతి అంటారు. శరణాగతి లేకుండా భగవంతుడిని స్తుతిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే, పాటలు పాడుతుంటే, భజనలు చేస్తూ ఉంటే, భక్తి గీతాలను ఆలపిస్తూ ఉంటే, భగవంతుడు నాకంటే ఉన్నతవాడినవాడు అనేటటువంటి భావన కలిగితే ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది కదా, ఆత్మన్యూనత భావం పెరుగుతుంది కదా. భగవంతుడి మీద ధ్యానం చేయాలి, దేవుడి మీద ధ్యానం చేయాలి. ఎదురుగున్నటువంటి గురువు మీద, స్వామీజీ మీద, బాబా మీద ధ్యానం చేయాలి. పర్సన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ వ్యక్తిని గురించి లోతుగా విశ్లేషించేటట్లయితే, ఆ వ్యక్తి భావాలని అలవాటు చేసుకునేటట్లయితే, ఆ వ్యక్తి ఎదిగేటటువంటి స్థాయికి మనం కూడా ఎదగచ్చు. కాబట్టి భగవంతుని గురించి సంపూర్ణ అవగాహన ఉంటే భగవంతుని మీద ధ్యానం చేసుకోవచ్చు కదా, భగవంతుని పట్ల శరణగతిలో ఉండొచ్చు కదా. ఇక విగ్రహాలు, పటాలు, పూజలు, స్వామీజీలు, బాబాలు వీళ్ళంతా ఎందుకు? అది ఆకస్మికంగా జరగకపోయినా అశాస్త్రీయ విధానం మాత్రం కాకూడదు. మనిషిని బంధించకూడదు, పరిమితం చేయకూడదు, జీవభావాన్ని పెంచకూడదు. అందువల్ల విశిష్టాద్వైతం అనేది సక్రమంగా ఉపయోగించుకుంటే వరం అవుతుంది, లేకపోతే ప్రమాదం అవుతుంది. సామవేదం ఏం చెప్పింది? అదంతా సంగీత భరితమైంది అన్నారు. సంగీతం ఎందుకు? ఎదురుగున్నటువంటి ఆ రూపాన్ని కానీ, విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ, వ్యక్తిని కానీ ఆరాధిస్తూ ఉండాలి, ఉపాసిస్తూ ఉండాలి, ఆ వ్యక్తిని స్తుతిస్తూ ఉండాలి, వేణోళ్ళ కొనియాడుతూ ఉండాలి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను విశ్లేషించుకుంటూ హృదయంలోకి స్వీకరించే విధంగా ఉండాలి. అయితే ఒక రూపం కానీ, వ్యక్తి కానీ, స్వామీజీ కానీ, బాబా కానీ, గురూజీ కానీ లోపలకు ప్రవేశించేటట్లయితే మన జీవితం వాళ్ళ చేతుల్లోకి పోతుంది. మనం వాళ్ళ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా మారతాం, పరికరంగా మారతాం. అది చాలా ప్రమాదకరం. అంతరంగం ఖాళీ కావాలి తప్ప అంతరంగంలో వేరే సమాచారం ఉండకూడదు, వేరే వ్యక్తుల యొక్క సమాచారం ఉండకూడదు. గురువులతో సంబంధం ఉండాలి, కానీ అక్కడ జ్ఞాన బంధమే ఉండాలి తప్ప వ్యక్తిగత సంబంధం ఉండకూడదు. ఆ జ్ఞానం కూడా పరిపూర్ణత్వాన్ని పెంచేటటువంటి జ్ఞానం ఉండాలి తప్ప పరిమిత తత్వాన్ని పెంచే విధంగా ఉండకూడదు. పరిమిత తత్వం పెరిగిందనుకోండి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది, తనను తాను కుంచింపజేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. హేతుబద్ధత, శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలు, సంకోచాలు, సందేహాలు, చిక్కు ప్రశ్నలకు అవకాశమే ఉండదు. గురుడిగా నమ్మినా, గురుడిగా అనుసరించిన, గురుడిగా శరణగతిలో ఉన్న సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు అన్నీ కూడా చాలా కీలకమైనవి. అందువల్ల ద్వైతం అనేది మొదటి మెట్టు, విశిష్ట అద్వైతం అనేది రెండో మెట్టు. విశిష్టాద్వైతం ద్వారా వ్యక్తి భగవంతుడికి ఎక్కువగా సన్నిహితంగా మెలిగే అవకాశం ఉంటుంది. పూజలు, పునస్కారాలు, వ్రతాలలో తప్పనిసరిగా మధ్యవర్తి ఉంటాడు. కానీ విశిష్ట అద్వైతంలో, భక్తి మార్గంలో మధ్యవర్తులు ఉండరు. ఆ వ్యక్తిని స్తుతిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి విశ్లేషించుకుంటూ ఉండాలి. కానీ వాస్తవానికి ఆ వ్యక్తితో మనకేం పని? మన అంతరంగంలో ఆ వ్యక్తిని ఆవాహనం చేసుకొని ప్రతిష్ఠించుకుంటే మన సొంత వ్యక్తిత్వం ఏమవుతుంది?
కాబట్టి అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయాలంటే రూపాలు కానీ, నామాలు కానీ, నామస్మరణ కానీ, ఇతరుల గురించినటువంటి సమాచారం కానీ ఉండకూడదు కదా. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా అంతరంగాన్ని కలుషితం చేస్తుంది కదా, బంధాలను పెంచుతుంది కదా. ఇనప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా అవి సంఖ్యలే కదా, బంధాలే కదా, ప్రమాదకరమే కదా. ఆలోచించండి. అందువల్ల శరణాగతి అనే దాన్ని శాస్త్రీయ పంథాలో విశ్లేషించుకొని ముందుకెళ్ళగలగాలి. మనం 21st సెంచరీలో ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానం క్రొత్త పొంతలు తొక్కుతుంది. రోజు గడిచిందంటే క్రొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తుంది. ప్రపంచం అంతా కంప్యూటర్ యుగంలో ఉంది. ప్రపంచ సమాచారం మొత్తం కంప్యూటర్లలో పూర్తిగా భద్రపరచబడింది. నెట్ల ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందేటటువంటి అవకాశం ఉంది. టెక్నాలజీ ఈ విధంగా తారాస్థాయిలో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికతను కూడా టెక్నికల్గా మలుచుకొని జీవితానికి అన్వయించుకోవాలి తప్ప ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారం లోపలికి ప్రవేశించినా అది సంస్కారాల రూపంలో భద్రపరచబడి మార్పుకు అవరోధం అవుతుంది. పూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎటువంటి సమాచారం లోపలికి ప్రవేశించినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పూర్ణ జ్ఞానం చాలా అవసరం, పూర్ణత్వం చాలా అవసరం. పూర్ణత్వానికి వెళ్ళిన తర్వాత కర్మయోగంలో ఉన్న, భక్తి యోగంలో ఉన్న, వ్యక్తులతో సంబంధాలున్న, స్వామీజీలు, బాబాలు, గురూజీలు, దేవతలు, దేవుళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాన్ని ఏర్పరచుకున్న శక్తి హరించుకుపోయే ప్రసక్తి లేదు. శక్తి ఇంకా పెరుగుతుంది. పరిమితంగా ఉంటే శక్తి పరిమితంగా ఉంటుంది. విస్తరించే కొలది శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రజ్ఞని కుంచుకున్నటువంటి వాళ్ళు శక్తిని విపరీతం కోల్పోతుంటారు. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రజ్ఞ విస్తరించాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వ్యక్తులను ఆశ్రయించాలి. వాళ్ళతో భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు, భావ సంబంధాన్ని కోరుకోవాలి, జ్ఞాన బంధాన్ని కోరుకోవాలి. వాళ్ళ పాదాల కన్నా పలుకులు చాలా ముఖ్యం. వాళ్ళ అంతరంగాన్ని మన అంతరంగంతో అనుసంధానం చేయాలి తప్ప భౌతికపరమైన బంధాన్ని కోరుకోకూడదు. కాబట్టి విశిష్ట అద్వైతం అనేది ద్వైతం కంటే ఉన్నతమైనదే కానీ దాన్ని సక్రమైనటువంటి రీతిలో ఉపయోగించుకోలేకపోతే అది తిరోగమనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళలో భక్తి తారాస్థాయికి వెళుతుందంటే అది ఉన్మాదంగా మారుతుంది. తాను పూజించేటటువంటి దేవుడే ఉన్నతమైన వాడు, మిగతా దేవుళ్ళ సరైనటువంటి వాళ్ళు కాదనేటటువంటి పక్షపాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. రాగద్వేషాలను పెంచుతుంది. జ్ఞానపరంగా ఎదిగేటట్లయితే విశ్వానికి ప్రతిరూపమే ఈ వ్యక్తి అనేటటువంటి భావన కలిగితే వ్యక్తిని దాటి విశ్వం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. విశ్వవ్యాప్త భావన కలిగే అవకాశం ఉంటుంది. పూర్ణత్వం సిద్ధించే అవకాశం ఉంటుంది. అంతరంగం సమూలంగా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలకమైనటువంటి అంశం. అందువల్ల జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అందరూ అనుసరించేటటువంటి విధానాన్ని మనం అనుసరించేటట్లయితే మనకు సత్ఫలితం రాదు. నవీన మేధస్సులపై అశాస్త్రీయ విధానాలను బలవంతంగా ప్రయోగించకూడదు. అది చాలా ప్రమాదం. నవీన మేధస్సులు సున్నితంగా సూక్ష్మంగా తయారయ్యాయి. వాటిపై బలవంత ప్రయోగాలు చేస్తే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగకపోగా ఆధ్యాత్మిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంటుంది. తనను గురించి తాను ఆలోచించుకోకుండా ఎదురుగున్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటే అది పరధ్యానమే కదా. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. పరధ్యానం వల్ల శక్తి హరించుకుపోతుంది కదా.
తన జీవితం తన చేతిలో ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉండాలి? వాళ్ళకు మన జీవితాన్ని దారపోసినందువల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి ఆలోచించండి. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంతా అయోమయంగా గందరగోళంగా తయారై భారతదేశం అన్ని విధాలు వెనుకబడి బానిస భావాన్ని పెంచుకొని ఆధ్యాత్మిక పిచ్చిలో పడి సంసారాలన్నీ కూడా కలహాల నిలయాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మికత అవసరమే కానీ వ్యసనంగా మారకూడదు. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు ఇంక బయట దేని గురించి ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి? సంస్కారాల మోతాదు కరిగించుకోవాలి తప్ప పెంచుకోకూడదు. బాహ్యపరమైనటువంటి వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకుంటున్నామంటే సంస్కారాల మోతాదుని పెంచుకుంటున్నట్లే కదా. అది ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. కాబట్టి విశిష్టాద్వైతాన్ని సాంకేతిక పరంగా మలుచుకొని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానంగా ఉపయోగించుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.